హలో మామాస్, వెల్కమ్ టు మినీ బ్లాగ్ డే 5. ఇంకా ఈరోజు కాలేజ్కి వెళ్దామని ఒక అరగంట ముందే బస్ స్టాప్కి వచ్చి కూర్చున్నాను. ఇంకా బస్ ఎక్కేసిన తర్వాత క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కనబడ్డారు. వీళ్ళిద్దరు 1.5 month రీఓపెనింగ్ తర్వాత వచ్చారు. వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్, నా బ్యాచ్ వేరే సెక్షన్లో ఉంటుంది. లంచ్ టైం వచ్చిందని మా బ్యాచ్ దగ్గరికి వస్తే వీడేమో ల్యాబ్ బంక్ కొట్టి 3 hours క్లాస్ రూమ్లో నిద్రపోయాడు. ఇంకా లంచ్ చేశాక సాయంత్రం 3 క్లాసులు విన్నాము. 3 క్లాసులు విన్న తర్వాత బయటకు వచ్చాము. పొద్దునేమో అంత ఎండ వేసింది. ఇంక సాయంత్రం వచ్చేపాటికి చాలా కూల్ అనిపించింది. ఇంకా వర్షం పట్టి ఇంకా బాగుంది అనిపించింది మాకు. బస్ దగ్గర ఈ చరణ్ గడు వచ్చేసాడు. చరణ్ గడు స్పీచ్ ఇస్తున్నాడు జూనియర్స్ కి. సెకండ్ ఇయర్ వచ్చింది, ఎలా ఉండాలి, ఏమేమి నేర్చుకోవాలని. చూడంగానే నవ్వు వచ్చింది. చరణ్ గడు జూనియర్స్ అందరికి లీడర్, గ్యాంగ్ లీడర్ వీడు జూనియర్స్ కి. వీడి పేరు హర్ష, వీడు సెకండ్ ఇయర్. పాపం వీడు బ్రేకప్ స్టోరీ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, అరే అమ్మాయి దగ్గరికి వెళ్ళమాక, ఏదో ఒక రోజు ఏదో ఒకటి కంపు ముంచుతాను నిన్నని. ఆయన వినకుండా వెళ్ళాడు. ఇప్పుడేం బాధపడుతున్నాడు. ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెళ్ళేదారిలో వెదర్ అయితే సూపర్ అనిపించింది. ఈ టైంలో వర్షం పడితే కూడా బాగుంది అనిపించింది. ఇంకా అలా కొనుక్కున్నాను. ఏంటో తెలియదు కానీ కరెక్ట్ స్టాప్ రాగానే లేచిపోతా. ఇంకా రాగానే అర్థమైపోయింది ఖచ్చితంగా వర్షం పడిద్దని. సో ఏదో ఒకటి కారంగా తినాలనిపించింది. ఇంకా మిక్చర్ కనిపిస్తే మిక్చర్ కొనుక్కొని తింటూ వెళ్ళా. ఇంకా వెళ్ళేదారిలో మళ్ళీ వర్షం ఆగిపోయింది. చాలా బాధ అనిపించింది. ఆసియా సేవా విభాగం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.